పార్కింగ్ చేసుకోవాలి. పార్కింగ్ చేసిన దగ్గర మేమే ఉచిత బస్సులు పెట్టి వాళ్ళకి మళ్ళీ టెంపుల్కి తీసుకొచ్చి స్వామి దర్శనం చేసి మళ్ళీ ఉచిత బస్సుల్లోనే వాళ్ళు ఎక్కడైతే వాహనాలు పెట్టారో అక్కడికే మళ్ళీ పంపించి వాళ్ళకి సురక్షితంగా వాళ్ళ గమ్య స్థానాలు చేర్చడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. కాబట్టి ఏ ఒక్కరు కూడా జిల్లా నుంచి కానీ రాష్ట్ర నలుమూల నుంచి ఎవరు వచ్చినా సరే, ఏ ప్రాంతం వైజాగ్ నుంచి వస్తే ఎక్కడ పార్కింగ్ చేయాలి, గార నుంచి వస్తే ఎక్కడ పార్కింగ్ చేయాలి, ఇచ్చాపురం నుంచి వస్తే ఎక్కడ పార్కింగ్ చేయాలి, టౌన్ నుంచి వస్తే ఎక్కడ పార్కింగ్ చేయాలి, స్పష్టమైనటువంటి ఒక విధి విధానాలతో రూపకల్పన చేశాం. అందరూ అది పాటించమని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా కోరుతున్నాను. దీంతో పాటుగా ఎండలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈరోజు కానీ నిన్న కానీ చూసి ఎండ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి వచ్చిన భక్తికి ఎక్కడ ఇబ్బంది లేకుండా నీడ సదుపాయం కూడా క్యూ లైన్లో వేసాం. అయితే గతంలో క్యూ లైన్లో గంట, 2 గంటలు, 3 గంటలు కొంతవరకు మనకు ఉండేది. ఈసారి అంత సమయం కాకుండా మ్యాక్సిమం వచ్చిన వాళ్ళకు ఒక 1 అవర్లోనే బయటికి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మంచినీళ్ళు, మజ్జిగ, చిన్నపిల్లలు వస్తే పాలు, అన్ని ఏర్పాట్లు కూడా చేసాం. అది కూడా అన్లిమిటెడ్గా. ఎందుకంటే ఎవరు మంచినీళ్ళు దొరకలేదని, ఎవరు మజ్జిగ దొరకలేదని, చిన్నపిల్లలకి పాలు దొరకలేదని ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను.